ఈరోజు వర్జ్యం అంటే ఏమిటి? వర్జ్యం అనేది వినటం చాలామందికి తెలుసు, కానీ చాలామందికి తెలియదు. జ్యోతిష్యంలో వర్జ్యకాలాన్ని నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్యకాలం ఉంటుంది. వర్జ్యకాలం అంటే విడువదగిన కాలం అని అర్థం. అంటే అశుభ సమయం. ఆ సమయంలో శుభాలు చేయటానికి వల్ల కాదు, శుభకాలం కాదు గనక అశుభం. మరి శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చెయ్యకూడదు. ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 గడియలు లేకపోతే 96 నిమిషాలు ఉంటుంది. గడియకి 24 నిమిషాలు. 4 గడియలంటే 96 నిమిషాలు అంటే గంటన్నర. గంట 36 నిమిషాలు అవుతుంది. జన్మజాతకంలో లగ్నం స్ఫుటం కానీ, చంద్రస్ఫుటం కానీ, ఇతర గ్రహాలు కానీ వర్జ్యకాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ, అంతర్దశల్లో ఇబ్బందులు పడతారు, ఇబ్బందులు ఏర్పడతాయి జన్మజాతకంలో అన్నమాట. భారతీయులు నూతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా మంచి ముహూర్తం చూసుకుని ఆయా శుభకార్యాలకి శ్రీకారం చుడుతూ ఉంటారు. అటు దైవ కార్యాలకి, ఇటు శుభకార్యాలకి మంచి ముహూర్తం చూడటం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తూనే ఉంది. ముహూర్తం ఏమాత్రం కాస్త అటు ఇటు అయినా శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమోననే బలమైన విశ్వాసం ఉండటం వలన అందరూ కూడా ముహూర్త విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. సమయం చూసుకొని ఆ సమయానికి చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వర్జ్యం అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వర్జ్యం అంటేనే విడువదగింది అని చెప్పారు కదా. అంటే వర్జ్యం ఉన్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రమే చెప్తోంది. ఇప్పుడు వర్జ్యం ఉంది, తర్వాత బయలుదేరతాం, కాసేపు ఆగితే వర్జ్యం వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరండి అనే మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడం కానీ, శుభకార్యాలకు బయలుదేరడం కానీ చేయకూడదు. ఈ కారణంగానే పెద్దలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. వర్జ్యంలో దైవ కార్యాలు కానీ, శుభకార్యాలు కానీ చేయకూడదని అంటూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో ఏం చేస్తే బాగుంటుందనే సందేహం చాలామందిలో తలెత్తుతూ ఉంటుంది. ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు శక్తి కొద్దీ దానం కూడా చెయ్యవచ్చు అని శాస్త్రం చెప్తోంది. ఈ సమయంలో దానాలు చేయటం వల్ల అనేక దోషాలు కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు. వర్జ్యం ఉన్నప్పుడు దైవనామస్మరణ, పారాయణం, స్తోత్ర పఠనం, సంకీర్తన, భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా దేవుడి సేవకు సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చని కూడా చెప్తోంది. ఈ విధంగా చెయ్యటం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇది మనకి వర్జ్యం అంటే విడువదగిన కాలం అని చెబుతూ ఆ వర్జ్యంలో శుభకార్యాలు, దైవ కార్యాలు ఏవి కూడా చెయ్యకూడదు అని చెప్తున్నారు. అంటే మొదలు పెట్టకూడదు. మొదలు పెట్టిన తర్వాత అది వస్తుంది పోతుంది, అదేమీ లెక్కలో పెట్టుకోక్కర్లేదు. ఆ వర్జ్య కాలంలో మొదలు పెట్టకూడదు. కానీ వీటికి కావలసిన, ఇప్పుడు దైవకార్య పూజ చేసుకోవాలి, అవన్నీ సర్దుకోవటం అవి చేసుకోవచ్చు. ఏదైనా శుభకార్యాలకి పనులు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ సమయంలో మరి భగవంతుని పఠనం వగైరా కూర్చుని ధ్యానం, జపం అలాంటివి చేసుకుంటే ఆ వర్జ్యకాలంలో ఉన్న దోషాలు కూడా తగ్గిపోతాయి అని మనకి చెప్తున్నారు. కనుక అందరికీ అవసరమైన విషయాన్ని మనం విశేషంగా తెలుసుకున్నాం. ఆ సమయంలో దైవనామస్మరణ
చాలా విశేషమని, మంచి ఫలితమని, ఉన్న దోషాలు కూడా పోతాయని మనకి ఈరోజు తెలియజేశారు, తెలుసుకున్నాం. శుభం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.